పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. కానీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే ఏమేమి చేస్తానో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్దాం, చలో. ఇక్కడ నేను కంప్లీట్ షాపింగ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో అలో లేదని చెప్పారు. అందుకని కొన్ని అవుట్ఫిట్స్ తీసుకొని ట్రై చేశాను. షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లోపల వీడియో అలో లేదన్నారు, అందుకని కొన్ని షార్ట్స్ తీసాను. ఇప్పుడు వేరే చోటికి వెళ్దాం, లెట్స్ గో. ఏం చెప్పించుకుంటున్నావు? ఈరోజు అయితే హెయిర్ స్పా బియర్డ్ చేయించుకుంటున్నాను. కొంచెం హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అందుకని హెయిర్ స్పా చేయించుకుందామని. అప్లై చేస్తారు, ఒక 20 మినిట్స్ తర్వాత వాష్ చేస్తారు. హలో గైస్, ఇప్పుడైతే ధృవతార కేఫ్ అయితే వచ్చాం. ఇక్కడ ఏమంటే బెంగళూరు స్ట్రైట్ టిఫిన్స్ అనేది స్పెషల్. ఇక్కడ ఎలా ఉంటాయో అని టేస్ట్ చేద్దామని వచ్చాం. మేమైతే గీ పొడి దోశ ఇంకా మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇంకా న్యూట్రెలా కునాఫా అయితే ఆర్డర్ చేసాం. ఫస్ట్ టైం టేస్ట్ చేయాలి ఎలా ఉందో. ఇప్పుడు గీ పొడి దోశ అయితే ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో చూసి చెప్తాను. పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. కానీ బెంగళూరు అంత లేదు. బెంగళూరులో నేను తినింది అయితే సూపర్ ఉన్నింది. ఇది అంత లేదు టేస్ట్. కునాఫా ట్రై చేసి చూద్దాం. కునాఫా అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. టేస్ట్ చేసి చెప్తాను. ఆతానే రే రావట్లేదే. నిజం బాగుంది ఫ్రెండ్స్, నిజంగా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, కానీ టేస్ట్ సూపర్ ఉంది. కునాఫా ట్రై చేయొచ్చు. ఇక్కడ దోశ మాత్రం అంతంత మాత్రమే కాలుతుంది. లాస్ట్లో కాఫీ అయితే తీసుకున్నాం, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈ గ్లాస్ జల్తీ కడల్ కడల్, ఇది ఇలా తాగకూడదు, దీంట్లో వేసుకొని తాగాలేమో. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी।
పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. కానీ వైఫ్ ఇంకా కాఫీ తాగుతానే ఉన్నాడు. అంత నచ్చింది ఆ సేపు నీకు? ఏమది ఎలా ఉన్నింది? కునాఫా అయితే బాగుంది. కునాఫా బాగుంది. దోశ దోశ పర్లేదు, ఒకసారి ట్రై చేయాలి. అకీబ్ ఏం నచ్చింది నీకు? మసాలా దోశ అయితే బాగుంది. ఆ కాఫీ కొంచెం కడిగి దాంట్లో మసాలా అయితే లేదు. अरे कहना क्या चाहते हो? వెల్కమ్ బ్యాక్ టు ద సేమ్ బ్లాగ్. ఈ రోజు అయితే మూవీకి వచ్చినాం, రియాన్ మూవీకి, రెడ్ స్క్వేర్లో. సైఫ్ టికెట్స్ తీసుకున్నావా? చెన్నైలో ఉన్నంత బాగా ఉన్నంత లేదు. సినిమా బాగుంది సినిమా అయితే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హలో గైస్, నిన్న నైట్ అయితే బ్లాగ్ కంటిన్యూ చేయాల్సింది, నేనైతే కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, నా రైట్ ఐ కొంచెం రెడ్గా ఉంది. నిన్న నైట్ అయితే క్రికెట్ ఆడేటప్పుడు ఇంజరీ జరిగింది, బాల్ డైరెక్ట్గా అయితే తగిలింది. వీడియో క్లిప్ వేస్తాను చూడండి. సో అది గైస్ జరిగింది. అది తగలగానే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం. డాక్టర్ ఏం చెప్పాడంటే సీరియస్ ఇంజరీ ఏం కాదు, స్లైట్గా తగిలింది అని చెప్పారు. డ్రాప్ ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఒక 4-5 డేస్లో రికవర్ అయిపోద్ది అని చెప్పారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అంటిల్ దట్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కీప్ సపోర్టింగ్.